బాధపడుతుందట కూర్చొని. ఏమని బాధపడుతుందంట? నేను చూడు ఎంత నల్లగా ఉన్నానో, నా గొంతు చూస్తే కావు కావు అని అరుస్తాను, నా యొక్క అరుపులు చూసి నాకు చాలామంది నన్ను తోలివేస్తారు, నన్ను అసహ్యించుకుంటారు, నాకు అందము లేదు, నాకు మంచి స్వరము లేదు, నాకు మంచి రంగు లేదు, కాబట్టి నా జీవితాన్ని బట్టి నాకు తృప్తి లేదు అనిందట కాకి. అని అలాగ చెట్టు వైపు చూసింది. అక్కడ ఒక కోకిల ఉందట. ఆ కోకిలను చూసి, అవును ఆ కోకిలకు ఖచ్చితంగా తృప్తి ఉంటుంది, ఎందుకంటే కోకిల ఎంత చక్కగా పాడుతుంది కదా, మధురంగా పాడుతుంది కదా, కాబట్టి ఆ కోకిలకు తృప్తి ఉంటుందేమో, నేను అడిగి వస్తాను అని కాకి బయలుదేరింది. పోయి కాకి ఏం చేసిందట? కోకిలని అడిగిందా, కోకిలా కోకిలా, నీవు నీ జీవితాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నావు కదా, నీ జీవితాన్ని బట్టి నువ్వు ఎంతో తృప్తి కలిగి ఉన్నావు కదా అంటే, లేదు లేదు లేదు, నా జీవితాన్ని బట్టి నేను తృప్తి పడటం లేదు, ఎందుకంటే నాకు మంచి గొంతు ఉంది, మంచి పాట నేను పాడతాను, కానీ నా రంగును చూసి అసహ్యించుకుంటారు, కాబట్టి నాకు తృప్తి లేదు అనేదట. అప్పుడు అక్కడే కింద ఉన్నటువంటి నీళ్ళల్లో హంస ఉందట. హంస ఎలా ఉందట? తెల్లగా బాగా మెరుస్తూ ఉందట. ఉంటే వెంటనే మళ్ళీ ఈ రెండు పోయి అక్కడ, అవును మన ఇద్దరికంటే కూడా ఆ హంసకు చాలా తృప్తి ఉంటుంది, ఎందుకంటే ఎంత బాగుంది చూసారా, హంస ఎంత అందంగా ఉందో చూడు, తెల్లగా ఉంది, కాబట్టి హంసను అడుగుదాం పదా, ఆమెకు ఎంత తృప్తి ఉందో అడుగుదాం పదా అంటే హంస దగ్గరికి వెళ్ళి అడిగారట ఈ రెండు, కాకి కోకిల. హంస హంస, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా నీ రంగును బట్టి అని అంటే, లేదు 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 లేదు, నాకు తృప్తి లేదు అనిందట. ఎందుకు అంటే, ఏముంది, నాకు ఒక రంగు ఉందా, పాడుందా, తెల్లగా ఉన్నా అంతే అనిందట. ఏమనిందంట? నాకు రంగు ఏం లేదు, బాగా చక్కగా వేరే వేరే రంగులతో నేను లేను, కేవలం తెల్లగా ఉన్నా, నాకు నా జీవితం పట్ల తృప్తి లేదు అనిందట. అవి రెండు ఆశ్చర్యపోయాయట. వెంటనే అక్కడ చెట్టు మీద ఇది రామచిలక ఉందట. ఈ రామచిలకకు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది అని వెళ్ళాయి. మూడు పోలేవులే, హంస కూడా ఎగురుతుంది. సరేనే అక్కడ ఉన్నటువంటి రామచిలకను అడిగినాయట. రామచిలక, నువ్వు ఎంత అందంగా ఉంటావు, రంగులు ఉంటావు, అసలు నీ అందాన్ని చూసి నీకెంతో సంతోషం ఉంది కదా, నీకు ఎంతో ఆనందం ఉంది కదా, నీ జీవితాన్ని బట్టి నీకు తృప్తి ఉంది కదా అన్నాడు. లేదు లేదు, నాకు తృప్తి లేదు, నేను అందంగా ఉన్నానని చెప్పి అందరూ నన్ను పంజరములో పెడుతున్నారు కాబట్టి నాకు తృప్తి లేదు, నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఎక్కడ ఉంది సంతోషము, నాకు ఎక్కడ ఉంది తృప్తి అనిందట. ఆశ్చర్యపోయాయి ఇవి, ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఎవరికి తృప్తి లేదేంటి అని. కింద నెమలి ఉందంట. నెమలి ఎంత అందంగా ఉంటుంది కదా, చూడ్డానికి ఎంతో అందంగా ముచ్చట అనిపిస్తుంది నెమలి. సరే ఇవన్నీ నెమలి దగ్గరికి వెళ్ళాయంట. నెమలి, నీ జీవితాన్ని బట్టి నీకు సంతోషం ఉంది కదా, తృప్తి ఉంది కదా అంటే, లేదు 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 అనేదట. అని ఏమనిందట? నా అందాన్ని బట్టి నేను సంతోషిద్దాము అంటే నన్ను నిరంతరము బందీఖానాలో పెట్టినట్టు జూలో పెడుతున్నారు నన్ను, కాబట్టి నాకు సంతోషము లేదు, తృప్తి లేదు అని. అంతో ఇంతో ఉంటే ఆ సంతోషము ఆ తృప్తి ఉంటే ఆ కాకికే ఉండాలి. నెమలి ఏమనిందంట? ఆ సంతోషము ఆ తృప్తి ఏదైనా ఉందంటే ఆ కాకికే ఉండాలా అని. అంటే లోకంలో మనం పరిశీలన చేసినప్పుడు ఉన్నదానితో తృప్తి పడేటి జంతువులకే, పక్షులకే లేవు. అవే ఏమంటున్నాయి, ఒకదాని మీద ఒకటి ఏమనుకుంటే, నాకు తృప్తి లేదు, నాకు తృప్తి లేదు, నాకు తృప్తి అంటే మన జీవితాలలో ఎక్కువగా మన నోటి ద్వారా వస్తున్నది ఏందో తెలుసా? నాకు తృప్తి లేదు. ఎందుకంటే వాళ్ళు చూడు కార్లలో తిరుగుతున్నారు, నేనేంటి, నా జీవితం ఏంటి, చాలా చిన్నదిగా ఉంది, కాబట్టి నాకు తృప్తి లేదు. వాళ్ళకు చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నాది చూడండి పూరి గుడిసె, చిన్న ఇల్లు, దాంట్లో ఏమి సామాన్లు లేవు, కాబట్టి నాకు ఎక్కడ తృప్తి లేదు. వాళ్ళలాగా నేను జీవించలేకపోయాను, అంత గొప్ప ఇంటిలో నేను పుట్టలేకపోయాను, ఏదో ఒక రకమైన అసంతృప్తి లోకములో ఏలుతా ఉంది. చూడండి, అలెగ్జాండర్ ది గ్రేట్